హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి డే 20, అదే మన 1 lakh ఛాలెంజ్లో డే 28 అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 5:40 అయితే అవుతుంది. మనకి ఇంకా రైడ్స్ అయితే ఏం పర్లేదు. చూద్దాం ఫస్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో వెయిట్ చేద్దాం. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి వీడియో పూర్తి వరకు చూసి ఒక కామెంట్ అయితే చేయండి మీకు ఎలా అనిపించిందో. అలాగే ఒక లైక్ చేసి వీడియోకి బూస్టప్ అయితే ఇవ్వండి. ఇంకా లేట్ ఎందుకు, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మనకి ఒక 20 minutes తర్వాత రైడ్ అయితే పడింది ర్యాపిడోలో. మల్టిపుల్ డ్రాప్ అనమాట. అది ఎక్కడికో తెలియదు కానీ మళ్ళీ సేమ్ లొకేషన్కే రావాలనుకుంటా. 15 kilometers 213 అయితే వచ్చింది. పికప్కి అయితే వెళ్ళిపోదాం. 1 kilometer ఉంది. కస్టమర్ని పికప్ చేసుకుంటాం. అదన్న 213 మనకి డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. 215 అయితే వచ్చింది. అప్ అండ్ డౌన్ అనమాట. 15 kilometers మల్టిపుల్ డ్రాప్ అన్నాం కదా టీసీఎస్ దగ్గరికి. అక్కడ సార్ వేసేసి మళ్ళీ రిటర్న్ అనమాట. చూద్దాం నెక్స్ట్ డ్రాప్ ఎక్కడికి పడుతుందో వెయిట్ చేద్దాం. అంటే ఆంధ్రాలో తుఫాను ఉండడం వల్ల ట్రైన్లు కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. బస్సులు కూడా ఏం రావట్లేదు. అందుకు పొద్దు నుంచి రైళ్ళు ఏం పడట్లేదు. మెయిన్ ఎఫెక్ట్ దానివల్లే. చూద్దాం ఎక్కడికి పడతాయో రైళ్ళు, వెయిట్ చేద్దాం. మనకి ఓబర్లో చిన్న డ్రాప్ అయితే పడింది. 200 meters పికప్, 708 meters డ్రాప్. 55 or 57 పికప్కి అయితే వెళ్ళిపోయి కస్టమర్ని పిక్ చేసుకుందాం. 375. ఓకే, उसका 58. నేను 2 రైళ్ళు పడి వెళ్ళిపోయాను. అంటే ట్రైన్ బస్సులు ఏమి రావట్లేదు. ఇంకా ఆఫీస్ టైంలో పడతాయని ఇంటికి వెళ్ళిపోయి ఇప్పుడు ఆన్ చేశాను. 8, 9 అయిపోతుంది. ఇప్పుడు సజ్జ ఉంది, నార్మల్గా లేదు. 100, 150, 200, 10 kilometers అంట, 400 అంట. ఇప్పుడు ట్రాఫిక్ కూడా ఐటెల్ సిటీ గచ్చిపోతే తీసుకున్నాం అంటే ఎక్కడ మధ్యలో ఇరుక్కుపోతాం. గంటన్నర తినేస్తుంది. టైం అంతా వేస్ట్ అయిపోతే అందుకని చెప్పేసి ఇక్కడెక్కడ చిన్న డ్రాపులు తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను. 2 kilometers 130 అంట ఓబర్లో. పికప్కి అయితే వెళ్ళిపోతాం. రైడ్లు మాత్రం వద్దన్నా సరే సర్చ్ చేస్తాడు, వద్దన్నా ఇస్తాడు ఈసారి మాత్రం. ఈరోజు ఫుల్గా చేసుకోవాలి. ఎలాగ మధ్యాహ్నం వరకు రైన్ ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. చూద్దాం మరి. సజ్జ ఉన్నప్పుడే తిరుగుతూ ఉండాలి మనమైతే. తిన్ మరి ఓకే. Second for 87. అదే చెప్తాను నేను. ఓబర్లో 10 kilometers 404. ఫస్ట్ రాను అయినా ఫస్ట్ తీసుకున్నాను. అది డ్రాప్ తీసుకుపోతాం అని చెప్పేసి 7 మరి వెనకాల్సి. మనకి ఆ డ్రాప్ అవగానే ఓబర్లో అయితే డ్రాప్ అయితే పడింది. ఈ లోపల నుంచే మీరాపూర్ మెట్రో అనమాట డ్రాప్ లొకేషన్. 5 kilometers 250 అయితే ఇచ్చాడు ఓబర్. పికప్కి అయితే వెళ్ళిపోతున్నాం. కానీ ఈ పీసీఆర్ లేఅవుట్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. చుక్కలు చూస్తున్నాం. డ్రాప్ అవడానికి ఇంచుమించి 20-25 నిమిషాలు పట్టింది. దాని తోడు ఇప్పుడు పికప్ రానాక ఒక 1 గంట. మొత్తం రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి. పికప్కి అయితే వెళ్ళిపోతాం. ఇలాగా రోజు ఎత్తే ఒక 3-4 వేలు రోజు. ఈ రోజు 3-4 వేలు అవుతాయి. కానీ అది జరగదు. ఎలాంటి వర్షం పడ్డప్పుడు తప్పితే అది ఎప్పుడు కూడా ఇవ్వదు. ఈ రోడ్డు ఉందా మేడం వెళ్ళొచ్చు ఇలాగా?
242 మేడం. వెనకాల్సి మేడం. అదే మనకు రైడ్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. 250 అయితే 242 అయితే వచ్చింది మనకి. చూద్దాం నెక్స్ట్ డ్రాప్ ఎక్కడ పడుతుందో వెయిట్ చేద్దాం. మనకి ఒక డ్రాప్ అయితే పడింది ఓవర్లో. ఇప్పుడు కూకట్పల్లి భగత్ సింగ్ అయితే చూపించింది. వెళ్ళిపోతాం. కిలోమీటర్ పికప్ ఉంది 200 అనమాట. ఇటు వచ్చింది. ఏమనరా బాబా కోర్టు దగ్గరకి అమ్మా. కొట్టుతాం తెలుసా తెలుసు. ఏమో అదేం చెప్పలేదు. నేను మళ్ళీ చేస్తాను స్వామి అని కట్ చేసేస్తాను. ఇప్పుడు అయింది మనకు 194 ఇచ్చింది. నేను 6.8కి 194. ఇప్పుడు మళ్ళీ ఓవర్లో పడింది డ్రాప్. పంజాగుట్ట పికప్ అయితే వెళ్ళిపోదాం. డోర్ మ్యాటర్ 5893. 589. అక్కడ డబ్బులు అంటే 300 డబ్బులు. అబ్బాయి ర్యాపిడో ఈరోజు రెచ్చిపోతున్నాడు. ఇది ఓవరే. ఇది ఆదర్శానికి డ్రైవ్ అయిన తర్వాత ర్యాపిడోలో వెళ్ళిపోతాను. చెక్ మనకి ఓవర్లో అయితే డ్రాప్ అయితే పడింది 176 గచ్చిబౌలికి. పికప్కి అయితే వెళ్ళిపోదాం. అబ్బా మన పన్ను ఫుల్ సర్ది ఉంది. ఇంకో కిలోమీటర్ అయితే పికప్ అయితే పడింది. అక్కడికి అయితే వెళ్ళిపోయి ఇక్కడ శ్రీరామ్ నగరే పికప్. డ్రాప్ వచ్చేసి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనమాట. అక్కడికి వెళ్ళిపోయి కస్టమర్ని పికప్ చేసుకున్నాం. ఊటీ బ్యాంక్ అదా 202. మనం అయితే రైడ్ ముగించుకుని లాస్ట్ రైడ్ లింగంపల్లె పడింది. రైడ్ ముగించేసుకుని మనం అయితే ఇంటికి వచ్చేసాము. అంటే నేను ఇంటికి వచ్చే ముందు గ్యాస్ అయితే ఫిల్ చేసుకుంటాను కానీ అసలు ఖాళీ లేదు. అక్కడ దగ్గర ఒక 60 బళ్ళు ఎన్నో ఉన్నాయి. ఇంకా అందుకని తొందరగా వచ్చేసాను. ఇంకా రేపు మార్నింగ్ కొట్టించుకుంటా. అయితే మన ఎర్నింగ్స్ అయితే ఈరోజు మీకు అయితే చూపిస్తాను ఎంత అయిందో. ఊబర్లో వచ్చేసి 1348 అయితే అయింది. ర్యాపిడోలో కూడా చూపిస్తా. ర్యాపిడోలోనేమో 1424 అయితే అయింది. మన టోటల్ వచ్చేసి 40, అంటే అప్పుడప్పుడు వాళ్ళు టిప్ కూడా ఇచ్చారు. అలా 40 రూపాయలు అంత వచ్చింది. అవి కలిపి టోటల్ ఈరోజు వచ్చేసి 2811 అయితే వచ్చింది అనమాట. చూసారు కదా ఈరోజు ఎర్నింగ్స్ అయితే మనకి ఎంత అయింది. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసింది.
ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి.